ఇదివరకు హీరో అంటే రాముడు మంచి బాలుడు, చాలా మంచోడు అయితేనే హీరో అనే కాన్సెప్ట్లో ఉండేవి పాత్రలు. కానీ రాను రాను హీరో అంటే డెఫినేషన్ మారిపోయింది. వెధవలు కూడా హీరోలే అనే కాన్సెప్ట్ పూరి జగన్నాథ్ మొదలుపెడితే ఆ తర్వాత మిగతా దర్శకులు దాన్ని పెంచి పోషించారు. ఇక ఇప్పుడు రావణుడు లాంటి వాడే హీరో అయిపోయాడు. నెగిటివ్ రోల్స్ను కూడా ఎంజాయ్ చేస్తున్నారు జనాలు. రీసెంట్గా వచ్చిన యానిమల్ మూవీ అందుకు నిదర్శనం. అయితే ఈ జాబితాలో పుష్పాని కూడా యాడ్ చేశారు సీనియర్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఇవాళ జరిగిన హరికథ అనే వెబ్ సిరీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ, నిన్నగాక మొన్న చూసాం, వాడెవ్వడో ఎర్రచందనం దొంగతనం చేసే దొంగ, వాడు హీరో, హీరోల మీనింగ్లే మారిపోయాయి అన్నారు. ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ ఏదో కావాలని అల్లు అర్జున్ని హర్ట్ చేయడానికో పుష్ప 2ని తక్కువ చేయడానికో ఏమీ టార్గెట్ చేసినట్టు మాట్లాడలేదు. కానీ ఆయన మాట్లాడిన మాటలు మాత్రం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాస్త సీరియస్గా తీసుకున్నారు. దాంతో ఈ మాటలు వైరల్ అయిపోయాయి. అయితే తండ్రి పాత్రలు వెయ్యక తప్పనిసరి పరిస్థితుల్లో రాజేంద్ర ప్రసాద్కి కీలక పాత్రలు అల్లు అర్జున్ నటించిన సన్ ఆఫ్ సత్యమూర్తి, జులాయి, అలా వైకుంఠపురంలో చిత్రాలే. మరి అలాంటప్పుడు రాజేంద్ర ప్రసాద్ మరీ అంత అగౌరవంగా అల్లు అర్జున్పై నోరు పారేసుకున్నది మెగా క్యాంప్ మెప్పు కోసమేనా, లేక అల్లు కుటుంబాలతో ఉన్న అతి చనువుతోనా? కానీ రాజేంద్ర ప్రసాద్కు మెగా నుంచి మేకతోలు కప్పుతారో లేదో తెలియదు, కానీ అల్లు అర్జున్ అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో అతనిపై రెచ్చిపోతున్నారు.